ఇప్పుడు బ్రిటన్ ప్రధానమంత్రిగా కీర్ స్టార్మర్ తొలగిపోయాక బర్న్హామ్ ఇప్పుడు వాళ్ళ పార్టీ అనుకుంది. బర్న్హామ్ లివర్పూల్లో పుట్టాడు, కాకపోతే మాంచెస్టరే ఆయన రాజకీయంగా ఎదిగాడు. ఈయన తండ్రి టెలికాం ఇంజనీర్, తల్లి రిసెప్షనిస్ట్. ఈ కుటుంబంలో యూనివర్సిటీ వరకు మొదటగా వెళ్ళింది బర్న్హామే, ఆయన సోదరులే. అందులో బర్న్హామ్ ప్రఖ్యాత కేంబ్రిడ్జ్లో చదువుకున్నాడు. డిగ్రీ చదువుతుండగా నెదర్లాండ్స్కి చెందిన సహ విద్యార్థిని మేరీ ఫ్రాన్స్ వాన్ హీల్తో పరిచయం ఏర్పడింది. 2000 సంవత్సరంలో ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. కొడుకు, ఇద్దరు కూతుళ్ళు ఉన్నారు. గ్రాడ్యుయేషన్ తర్వాత ట్రేడ్ మ్యాగజైన్లకి జర్నలిస్ట్గా పనిచేశాడు. ఆ తర్వాత లేబర్ పార్టీ నేతలకు సలహాదారుగా వివరించాడు. 2001లో మాంచెస్టర్ ప్రాంతంలో లీ నుంచి పార్లమెంట్కి ఎన్నికయ్యాడు. లేబర్ పార్టీ ప్రధానులు టోనీ బ్లెయర్, గోర్డన్ బ్రౌన్ల సహకారంతో పైకెదిగాడు. బ్రౌన్ క్యాబినెట్లో 2007 నుంచి 10 దాకా వివిధ శాఖల మంత్రిగా వివరించాడు. 2010 ఎన్నికల్లో లేబర్ పార్టీ ఓడిపోయిన తర్వాత నాయకత్వ పోరులో నిలిచాడు. 2017లో పార్లమెంట్లో రాజీనామా చేసి గ్రేటర్ మాంచెస్టర్ మేయర్గా పోటీ చేసి గెలిచాడు. పారిశ్రామిక విప్లవానికి పురిటిగడ్డైన మాంచెస్టర్లో రవాణా, గృహ నిర్మాణం, మౌలిక వస్తువుల కల్పనకి ఎంతగానో పాటుపడ్డాడు. బర్న్హామ్ని కింగ్ ఆఫ్ నార్త్గా చెప్తుంటారు. కాకపోతే ఇప్పటికే మాంచెస్టర్ని ఆల్రెడీ ఇప్పుడు లండన్ ఎట్ అయిందో మాంచెస్టర్ కూడా అట్లాగే తయారు చేసినటువంటి వ్యక్తిగా ఈయనకి పేరుంది.